ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారానికి చెందిన శైలజ విలేకరులతో మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన ఏనుగు శివయ్యతో 16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని, నాపై అనుమానం పెంచుకున్న భర్త శివయ్య పుట్టిన కొడుకును సైతం కాదన్నాడని, దీంతో తాను కోర్టులో భర్తపై కేసు వేసినట్లు తేలింది. DNA పరీక్షలో సైతం ఇరువురి కొడుకుగా తేలిందని ఆమె అన్నారు. కానీ శివయ్య మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని, తన భర్త పేరుతో ఉన్న కొంత భూమిని సైతం అమ్మకానికి పెట్టాడని శైలజ ఆరోపించింది. దీనిపై కారేపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెట్టగా పోలీసులు న్యాయం చేసే క్రమంలో మాదారానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి అధికారంలో ఉన్న మంత్రుల పేర్లు చెబుతూ నా భర్తకు వత్తాసు పలుకుతూ పోలీస్ స్టేషన్ నుండి తీసుకెళ్లారని ఆరోపించింది. గత 16 సంవత్సరాల కిందట సోది విష్ణునారాయణ అలియా శివయ్యని పెళ్లి చేసుకున్న, లవ్ మ్యారేజ్ చేసుకున్న 2 నెలలకే గర్భవతి అయినాక వదిలేసింది. 16 సంవత్సరాల మట్టి విడిగానే ఉంటున్నా. పెద్ద మనుషులు పిలిచి పెద్ద మనుషులతో మాట్లాడిద్దామని చూసినా కానీ పెద్ద మనుషుల దగ్గరికి రాకపోగా, అసలు ఏవి పెద్ద మనుషుల దగ్గరికి పిలిచినా రాకపోతే 16 సంవత్సరాల మట్టి అట్లనే బాగుంది చదువుకుంటూ ఉంటున్నా. పోలీసులని మొన్న ఆశ్రయించి పోలీసు ఎస్ఐ గారు స్పందించి కేసు టేకప్ చేసి పిలుచుకొచ్చి కూర్చోబెట్టారు. ఈరోజు పొద్దున కూర్చోబెడితే మాదారం మాజీ సర్పంచి నరేష్ గారు వచ్చేసి గారి మనిషిని సార్ ఉన్నంతకాలం నాకు ఇక్కడ ఏం తిరిగి ఉండదని చెప్పేసి అతన్ని దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళిపోయిండు. సారు నాలాంటి ఆడపిల్లలకి న్యాయం చేయాలని, స్పందించాలని, నా కొడుకు 16 సంవత్సరాలు న్యాయం చేయాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను. ఒక ఆడపిల్లకి న్యాయం, నాలాంటి ఆడపిల్లలు ఎందరో ఆడపిల్లలకి న్యాయం చేయాలనేసి అజ్మీర్ నరేష్ గారు మీ పేరు చెప్పుకొని ఇలా దౌర్జన్యంగా తీసుకెళ్ళాడు అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం సార్. దౌర్జన్యం తీసేప్పుడు స్టేషన్ లెవెల్ లేరమ్మా? ఎవరు పనిలో వాళ్ళే ఉన్నారు సార్. ఆయన వచ్చి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాడు. బాబుకి ల్యాండ్ ఇష్యూస్ అక్రమం అంటే బాబుకి వచ్చే ఆస్తిపరంగా అది అమ్ముకుంటే వచ్చేసి కేసు పెట్టి ఆఫ్ చేశాను. బాబుకి న్యాయం జరగాలనేసి కేసు పెట్టేశాను. అంటే ఇప్పుడు నేను భర్తని కావాలనుకోవట్లేదు. భర్త వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతోనే ఉంటాడు సార్. 16 సంవత్సరాల మట్టి మమ్మల్ని శారదీయల దగ్గర చూడట్లేదు, ఆమెతోనే ఉంటాడు అక్రమ సంబంధం పెట్టుకొని. ఇన్ని సంవత్సరాలు చేంజ్ చేశారమ్మా మీరు? ఇన్ని సంవత్సరాల మట్టి పెద్ద మనుషులతో తిరిగా సార్. పెద్ద మనుషులకు రాకపోగా వాళ్ళకి దండలు కడుతుంటే, వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ 16 సంవత్సరాల మట్టి ఊపిరి పట్టి నశించి పోయి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసారు. పోలీసులు ఆశ్రయించితే వాళ్ళు స్పందించి తనని తీసుకొచ్చి ఈరోజు పొద్దున కూర్చోబెట్టారు సార్. భర్త రానంటాడు. 16 సంవత్సరాల మట్టి వద్దనే కదా వదిలేసిండు. భర్త కావాలి, భర్తతో పాటు ఉండాలి. మీకు పెళ్లి పెద్ద మనిషి లేదు సార్, మేము లవ్ మ్యారేజ్ ఇంట్లోనే చేసుకున్నాం. మా కొత్తగూడెంలో రామాంజలి కాలనీలో కుమ్మరిగుంట్ల ప్రసాద్ వారి ఇంట్లో చేసుకున్నాం. ఎన్ని రోజులు కలిసి ఉన్నారమ్మా అప్పటి నుంచి మీరు? మేము ఒక 4 నెలలు కలిసి ఉన్నాం సార్. 4 నెలలు? 4 నెలలు కలిసి ఉన్నాం.